నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు లక్ష్మి. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. రివర్ ఫ్రంట్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. ఎంపీ దగ్గుబాటి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి పనుల పరిశీలన. ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ స్థానం సుస్థిరం. అజ్జరపు వాసు ఆధ్వర్యంలో ఘన నివాళులు. పట్టుదలకు మారుపేరు హరికృష్ణ. గన్నికృష్ణ కార్యాలయంలో జయంతి. పవన్ కళ్యాణ్ గొప్ప మానవతావాది. కొనియాడిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ప్రజల మనసులో చిరస్మరణీయుడు వైఎస్ఆర్. టీకే ఆధ్వర్యంలో పేపర్ మిల్లు వద్ద నివాళులు. ఇక డీటెయిల్స్ చూస్తే, రివర్ ఫ్రంట్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులు కాంట్రాక్టర్కు సూచించారు. అన్ని విధాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోదావరి గట్టున 8 కోట్లతో పూలే విగ్రహం దగ్గర నుంచి చేపట్టిన గోదావరి రివర్ ఫ్రంట్ పనులను మంగళవారం ఉదయం కూటమి నాయకులు నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. రివర్ ఫ్రంట్ నమూనాలను పరిశీలించి పలు సూచనలు, సలహాలు ఇచ్చి మార్పులు చేయాలని సూచించారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆహ్లాదకరంగా గడిపేలాగా రివర్ ఫ్రంట్ను అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. గోదావరి గట్టున ఉన్న విగ్రహాలకు ఏం జరగకుండా పనులు చేయాలని సూచించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కూటమి నాయకులు, అధికారులు వారి వెంట ఉన్నారు. మొత్తం ఒక 1 కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్. అపార్ట్మెంట్ అపార్ట్ సంబంధించి టచ్ పడి దాని డిజైన్ ఇది ఇలా వస్తుంది. ప్లాంటర్ బాక్స్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో మాజీ కార్పొరేటర్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు అజ్జరపు వాసు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదలకు రగ్గులు పంపిణీ చేశారు. భరత్ మాట్లాడుతూ, హెలికాప్టర్ కూలినప్పుడు ప్రతి ఒక్కరూ టీవీలకు అతుక్కుపోయి డాక్టర్ వైఎస్ బతికి రావాలని కోరుకున్నారని, విపక్షాలు, శత్రువులు సైతం ఇదే విధంగా భావించారని, అందుకే ఆయన మరణించినా జీవించే ఉన్నట్లు లెక్క అని అన్నారు. ఇప్పటికీ కూడా పేద ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారంటే డాక్టర్ వైఎస్ఆర్ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కారణమని గుర్తు చేశారు. అజ్జరపు మాట్లాడుతూ, వైఎస్ఆర్ అమలు చేసిన పథకాలు అమలు జరిగినంతకాలం ఆయన ప్రజల మనసులో చిరస్మరణీయంగా నిలిచిపోతారని కొనియాడారు. మాజీ కార్పొరేటర్లు గుత్తుల మురళీధర్, చోడిశెట్టి సత్యవాణి, బర్రే కొండబాబు, వైసీపీ నాయకులు మూర్తి లక్ష్మి, పోలు విజయలక్ష్మి, మజ్జి అప్పారావు, కానుబోయిన సాగర్, గారా చంటి, తిరుగటి దుర్గా, అనుయాదవ్, కృష్ణవేణి, అనంతలక్ష్మి, పీతా రామకృష్ణ, బాలశ్రీధర్, కాటం రజనీకాంత్, సఫా ఆదినారాయణ, దాసి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఒకటి చెప్పుకోదగ్గ పథకం ఒకటైనా ఉందా? మీరు ఇంకా 3.5 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇదే మాయ మాటలు చెప్తారు తప్పితే ఏ ఒక్క పథకం కూడా ఇవ్వకుండా మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఇస్తామని మాయ మాటలు చెప్పి ఏమ్మా ఓట్లు వేస్తారమ్మా చంద్రబాబు నాయుడికి? అందరూ తెలుసుకున్నారు. ఇవాళ నేను చెప్తా ఉన్నానండి, ఖచ్చితంగా చెప్తా ఉన్నా, జగనన్న మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదంతో ఆయన ఆశయాల్ని ముందరు తీసుకువెళ్ళడానికి, పేద ప్రజలందరినీ ముఖాల్లో ఆనందం చూడడానికి మళ్ళీ జగనన్న వస్తాడు. తండ్రి ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పునర్వైభవం మళ్ళీ తీసుకొస్తారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ,
మరి పెద్ద ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఇవాళ మేమందరం కూడా ఇవాళ అజరపు వాసు గారు మాజీ కార్పొరేటర్ ఆయన ఆధ్వర్యంలో మరి పేద మహిళలకు అందరికీ కూడా ఇవాళ రగ్గులు పంపిణీ చేసే కార్యక్రమము మరి ఆయన తీసుకోవడం నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు అని అంటే నేను జస్ట్ ఒక మాట కూడా నేను చెప్పలే, ఇలా అరేంజ్ చేస్తున్నానని మరి వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఈ యొక్క రగ్గులు పంపిణీ వందలాది మంది పేద మహిళలకు ఇస్తూ ఉన్నారు. నిజంగా ఆయన్ని కూడా అభినందిస్తూ మరి ఇవాళ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడికి కార్యకర్తకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మా మాజీ ఎంపీ గారు భర్తరామ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ కోరి మార్కెట్ సెంటర్లో ఈ వర్ధంతి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీంట్లో ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు నిత్యం పేద ప్రజల కోసం అహర్నిశలు తప్పించేవారు. ఆయన ఒకే ఒక మాట చెప్తున్నాం మేము, ఎందుకంటే మా అంబేద్కర్ చెప్పాడు, నీ కోసం జీవిస్తే నీలో ఉంటావు, ప్రజల కోసం జీవిస్తే ప్రజల్లో ఉంటావు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా ఈ రోజుకి ఆయన పెట్టే పథకాలు ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ ఫీజు రిమెంట్స్ కానీ ఇలాగ అనేక పథకాలు చిరస్థాయిగా ప్రజల్లో నిత్యం, అంటే ఏ గవర్నమెంట్ మారినా ఏం మారినా పేర్లు మారుస్తున్నారు తప్ప పథకాలను మాత్రం కంటిన్యూ చేసే విధంగా ఆయన పాలించాడు. అందుకు ఆయన్ని స్మరించుకోవడానికి మాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడున్న ఈ ప్రజలందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన భరతరామ్ గారిని అలాగే మా తోటి ఇతర కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు. ఆత్మవిశ్వాసానికి పట్టుదలకు మారుపేరుగా దివంగత నందమూరి హరికృష్ణ నిలిచారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. కంబాల చెరువులోని ఆయన కార్యాలయంలో నందమూరి హరికృష్ణ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. హరికృష్ణ చిత్రపటానికి గన్ని కృష్ణ, తెదేపా నాయకులు జానకిరామయ్య పూలమాలలో వేసి నివాళులర్పించారు. అనంతరం హరికృష్ణతో తనకున్న సాహిత్యాన్ని, అనుబంధాన్ని గన్ని కృష్ణ గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు ఆయన చైతన్యధారానికి సారథిగా హరికృష్ణ ఉన్నారన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తితో నిష్కలమైన స్నేహం దొరకటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. టీడీపీ నాయకులు రెడ్డిమణి, గొర్రెల రమణ, మరుకుర్తి రవి యాదవ్, రాచపల్లి ప్రసాద్, జక్కంపూడి అర్జున్, జవ్వాది మురళీకృష్ణ, సంసాని ప్రసాద్, మల్లా వెంకటరాజు, జమ్మి సత్యనారాయణ, కేవి శ్రీనివాస్, వానపల్లి శ్రీనివాస్, రొక్కం సత్యనారాయణ, ఏవివి సత్యనారాయణ, కోట కామరాజు, పోలేపు సోమశేఖర్, పాలవలస వీరభద్రం, పాలవలస బ్రహ్మాజీ, విశ్వనాథరాజు, సింహాద్రి, కోటిలింగేశ్వరరావు, పేరూరు అంజీ, సింహాద్రి సతీష్, నాగు, జి కొండబాబు, జాలెం నాని తదితరులు పాల్గొన్నారు. పెద్ద కుమారుడు యాక్సిడెంట్లో, రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవడం, ఆ తర్వాత కొద్దిగా నేను అప్పుడు వెళ్ళి పలకరించినప్పుడు చాలా ఆత్మీయంగా, ఎప్పుడో అంటే చాలా రోజుల తర్వాత ఆయన పలకరించడం జరిగింది. ఆయన పలకరించిన తర్వాత చాలా అప్పుడు కానీ చాలా ఆప్యాయంగా నా చేపట్టుకు వదలలేదు చాలాసేపు, నేను అక్కడ ఉన్నంతసేపు కూడా. అలాంటిది ఆయన చనిపోవడానికి ఒక 5-6 నెలలు 7 నెలలకు ముందు అనుకుంటాను, నాకు ఆఖరిసరిగా ఆయనతో మాట్లాడినది అప్పుడే. నాకు ఫోన్ చేసి, కృష్ణ గారు ఇక్కడ రత్న పెన్ వర్క్స్ ఉంది కదా రాజమండ్రిలో, వాళ్ళు చెప్పి ఒక ఫౌంటైన్ పెన్ కావాలి, బంగారు పాలితోటి, పాలి మీద ఎన్టీఆర్ బొమ్మ వేసి ఉండాలి, అన్నగారు ఎన్టీఆర్ బొమ్మతోటి ఒక గోల్డ్ పాలితో ఉన్న పెన్ ఒకటి నాకు చేయించి పంపించండి అని చెప్తే, అది నేను పట్టుకెళ్ళి ఇవ్వడానికి కుదరలేదు. నాకు మన జానకిరామ్తో, ఉప్పులూరు జానకిరామ్ హైదరాబాద్ వెళ్తుంటే అతను పట్టుకెళ్ళి ఇమ్మని చెప్పాను. అతను పట్టుకెళ్ళి ఇచ్చాడు. ఒకసారి నాకు ఆఖరి చూసే ఛాన్స్ నాకు లేదేమో మరి. ఆ తర్వాత ఆయన యాక్సిడెంట్లో చనిపోవడం చాలా తలసిచ్చింది. ఇంకో విషయం ఏంటంటే, అన్నగారు ఎన్టీ రామారావు గారు అంత ఆరాధ్యదేవం చిన్నప్పటి నుంచి కూడా. ఆయన చనిపోయినప్పుడు నిజానికి ఆయన హరికృష్ణ గారు తెగువ ధైర్యం అప్పుడే అర్థమవుతుంది అందరికీ. కూడా సింహంలాగా పుల్లాగా నిలబడ్డాడు అక్కడ బాడీ దగ్గర, లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో బాడీని పెట్టినారు. ఇంకా దూరంగా నిలబడితే. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో మంగళవారం రాజమహేంద్రవరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సందడి చేశారు. స్థానిక దేవి చౌక్ సెంటర్,
అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద భవన నిర్మాణ కార్మికులకు అల్పాహార వితరణ కార్యక్రమం జరిగింది. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై కార్మికులకు అల్పాహారం అందజేశారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ సాధారణ ప్రజల పక్షాన ఆలోచించే నాయకుడని, గొప్ప మానవతావాదని, కార్మికుల కష్టాలు, వారి జీవనోపాధి పట్ల ఆయనకు ప్రత్యేకమైన దృష్టి ఉందన్నారు. అనంతరం గోదావరి తీరాన ఉన్న శంకర మఠంలో వేద పండితుల ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వచనాలు అందజేశారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి ప్రసూతి విభాగంలో బ్రెడ్స్ మరియు పండ్లు పంపిణీ చేశారు. నందం గనిరాజు జంక్షన్లోని భారీ ఎత్తున అన్నదానం చేశారు. జనసేన జిల్లా నగర కమిటీ నాయకులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ అధ్యక్షులు జనసేన వైసీని గారి యొక్క ఆధ్వర్యంలో జన సైనికులందరి యొక్క కలయికతో ఇక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం, దాంట్లో నేను పాల్గొనడం జరుగుతూ ఉంది. అందరూ అభిమానించే నటుడు, అన్నిటికీ మించి ఒక మంచి మనిషి, రాజకీయంగా ఒక ఉన్నతమైన ఆలోచనలతో ప్రజాసేవకే అంకితమై ఈరోజు కూటమి అనేది బలపడ్డానికి కారకులై ఈ రాష్ట్రంలో మరొక 15 సంవత్సరాలు కూటమి అధికారంలో ఉండాలి, అలా ఉన్నట్లయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు, రాష్ట్రం ఒక భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలి. మంచి ఆలోచనతో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడాలి. ఆయనది నిస్వార్థం. జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున రాజమహేంద్రవరం దేవీ చౌక్ సెంటర్లో భవన నిర్మాణ కార్మికులకి అల్పాహారం వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు, బ్రెడ్, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం, తర్వాత స్థానిక నందంగండ జంక్షన్ అన్నదాన కార్యక్రమం, వీటితో పాటుగా ఆయన పేరు మీద గుడుల్లో పూజలు, హోమాలు, ఆయన బాగుండాలని, ఈ రాష్ట్రం బాగుండాలని, ఏదైతే ఉమ్మడి ప్రభుత్వాలు నడుస్తూ ఉందో ఈ ప్రభుత్వం స్థిరకాలం వర్ధిల్లాలని, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి రాజమహేంద్రవరం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఏపీ పేపర్ మిల్లు వద్దనున్న వైఎస్ఆర్ విగ్రహానికి డీసీసీ అధ్యక్షుడు డీకే విశ్వేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. టీకే మాట్లాడుతూ పేదల హృదయాల్లో చిరస్మరణీయులుగా వైఎస్ రాజశేఖర రెడ్డి నిలిచిపోయారని కొనియాడారు. పేదల విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. 108 రాజీవ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాల ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధానిగా చేయాలని ఎప్పుడూ వైఎస్ఆర్ కలలు కనేవారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కూడా కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఇంజనీరింగ్, మెడిసిన్ అవకాశం కలిగిందన్నారు. అనంతరం పేదలకు రగ్గులు పంపిణీ చేశారు. పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, మోతా శారద, జేటీ రామారావు, శాఖ పుల్లారావు, డాక్టర్ రాజశేఖర్, పట్నాల శ్రీనివాస్, బిల్డర్ బాబీ, జాలా నటరాజ్, కేఎస్ఎన్ రాజు, యు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రీతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి సందర్భంగా పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగుండా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున విగ్రహానికి దండలేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈవేళ మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణం విషయం తెలిసి మన రాష్ట్రంలో 587 మంది గుండె ఆగిపోయి చనిపోయారు. ప్రపంచంలో ఏ నాయకుడికి కూడా
చనిపోయిన తర్వాత అతని గురించి బాధపడి చనిపోయిన వాళ్ళు ఇంతమంది ఎక్కడ లేరు ప్రపంచంలో. అటువంటి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎందుకు అలాగైందా అంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అలాంటి. ఈవేళ విద్యా దీవెన కానివ్వండి, అలాగే ఆరోగ్యశ్రీ కానివ్వండి, 108 కానివ్వండి, రైతులకి ఉచిత విద్యుత్ కానివ్వండి, ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టాడు. ప్రతి పథకం కూడా ప్రజలకు ఎంతో ఉపయోగపడే పథకం. ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే ఆ పథకాన్ని తొలగించలేనటువంటి పథకం ఈవేళ ఆయన పెట్టారు. ఈవేళ పూర్వం ఎవరికైనా డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లకి కానీ ఎవరికైనా ఈ హార్ట్ అటాక్ వచ్చింది, బైపాస్ సర్జరీ చేయించుకోవాలి, ఏమైనా సర్జరీ చేయించుకోవాలంటే 2 లక్షలు 3 లక్షలు అవుతుంది, మన వల్ల కాదురా అని, సాగు ఎప్పుడు ఇస్తుందా అని ఎదురు చూసేవారు. అటువంటిది రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయించుకుని వైద్యం మన ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఉచిత మందులు కూడా పొందే అవకాశం ఆయన కల్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 15 నెలలుగా సిటీ నియోజకవర్గం పరిధిలో అమలు చేసిన అభివృద్ధి పథకాలు, ప్రగతిలో ఉన్న పనులు, ఇంకా మౌలిక సదుపాయాలు కల్పనకు చేపట్టాల్సిన పనులపై సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్, ఇంజనీరింగ్ వివిధ విభాగాల అధికారులతో పాటు కూటమి ముఖ్య నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు 148 కోట్ల పనులు చేశామని, ఇంకా 100 కోట్ల పనులు ప్రగతి టెండర్ దశలో ఉన్నాయని వివరించారు. 3 నుంచి 4 రోజుల్లో కొత్త కమిషనర్ వస్తారని, కమిషనర్ లేకపోవటం, కౌన్సిల్ లేకపోవటం వద్ద అనుకున్న విధంగా పనులు ముందుకు సాగటం లేదన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్పై వీధి లైట్లు వేస్తున్నామని, 2 కోట్లతో 4 వైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణానికి టెండర్ పిలిచారని, 15వ తేదీ నుంచి పనులు మొదలు పెడతారన్నారు. తమకు అభివృద్ధిపై బాధ్యత ఉందని, ఎవరు ఆస్తులు అమ్ముకొని పనులు చేయక్కర్లేదని వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏసీ రామలింగేశ్వర్, సిపి కోటయ్య, ఎస్సీ ఇన్ఛార్జ్ రీటా తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి పరిగెట్టే బండి బ్రేక్లు పడిపోయినట్లు అయిపోయింది. అది కూడా ఒక 3-4 డేస్లో అయిపోతున్నది, వస్తున్నారు. ఇంకొకటి, ఇది ఏం చేసినా కంపల్సరీ డిస్కషన్ అనేది ఉండాలి. అది మనం చేసుకుంటూ వెళ్ళిపోతాయి కాదు. మీరు ఒకటి చేసే ముందు గ్రౌండ్లో కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. మోరంపూడి ఫ్లైఓవర్ కూడా, అది కూడా ప్రజలకు తెలియాలి. మోరంపూడి ఫ్లైఓవర్ గత ప్రభుత్వంలోని ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ ఒక వేధింపుల వల్ల ఆయన దివాలా తీసేశాడు. గాలికి వదిలి వెళ్ళిపోయాడు ఆయన. గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారితో ఎప్పటికప్పుడు మేము రివ్యూ చేసుకుంటూ ఉన్నాం. చివరాఖరిగా మీరు గమనించవచ్చు, ఫ్లైఓవర్ మీద ఎలక్ట్రికల్ పోల్స్ వేస్తూ ఉన్నారు. అది రోజుల వ్యవధిలోనే పోల్స్ని ఫిక్స్ చేసి లైటింగ్ కూడా ప్రొవిజన్ ఇచ్చేస్తారు. అది అయిన తర్వాత ఈ నెల 15వ తారీఖు, అంటే సెప్టెంబర్ 15వ తారీఖుకి టెండర్ ఫైనల్ అవుతూ ఉంది. 2 కోట్లతోటి మోరంపూడి ఫ్లైఓవర్కి ఇరువైపులా కూడా సర్వీస్ రోడ్స్ వేసే కార్యక్రమం కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఈ మంత్ 15th టెండర్ ఫైనల్ అవుతుంది. సెప్టెంబర్ నెలాఖరికి మోరంపూడి ఫ్లైఓవర్కి అటు ఇటుగా ఉన్న సర్వీస్ రోడ్స్ అన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. ఇప్పటికే అనేక సందర్భాల్లోని బాలేదని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చెప్పారో, మీరు ఎగిపోతే మా సొంత డబ్బులతో వేసేస్తామని ప్రగల్భాలు పలికారో, అధికారంలో ఉన్నప్పుడు అవ్వకపోతే ఆస్తులు అమ్మేసి వేసేస్తానని చిలక పలుకులు పలికారో, ఆ చిలక పలుకులు, ఆ ప్రగల్భాలు పలికిన వాళ్ళు ఎవరూ కనబడట్లా. బాధ్యత ఉంది, మా బాధ్యత మాకు తెలుసు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిని 16వ వర్ధంతి సందర్భంగా స్థానిక కోటగుమ్మం వద్దనున్న ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్లమెంటు ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు నివాళులర్పించారు. శివగణేష్, రెడీమేడ్ వర్తక సంఘ అధ్యక్ష కార్యదర్శుల జానీ, రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నిరంతరం పేదల సంక్షేమానికి పరితపించిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. ఆయన చేసిన పరిపాలన, అమలు చేసిన పథకాలు ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.
అటువంటి మహానాయకుడి అడుగుజాడలో నడుస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మరోసారి ఆస్వాదించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ యువసేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్, కృష్ణ, వైసీపీ నాయకులు అందనాపల్లి సత్యనారాయణ, నీలం గణపతి, తలుపూరి ప్రసాద్, వర్తకులు పాల్గొన్నారు. నిర్మించినటువంటి విగ్రహం ఈ వైఎస్ఆర్ గారి విగ్రహం ఇది. అలాగే ఆయన పేరును ట్రస్ట్ కూడా పెట్టారు. ఏదాని వైఎస్ఆర్ ట్రస్ట్ పెట్టి ఆయన పేరును ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అటువంటి మహానేత ఏంటంటే భగవంతుడు ఏంటంటే మన రాష్ట్ర దురదృష్టం. ఆయన బతుకుంటే ఈ రాష్ట్రంలో ఇంకొక మరింత స్పీడ్గా వెళ్ళను. అటువంటిది కారణ జన్మలు కొందరే పుడతారు, అందులో వైఎస్ఆర్ ఒకరు. ఇవాళ బహుశా ఆయన పేరులోనే ఉంది యువజనులు, శ్రామికులు, రైతులు. వైఎస్ఆర్ అంటేనే అన్నీ కలగలిపినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. 6 సంవత్సరాలైనా కూడా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రైతు బాంధవుడిగా, ఆరోగ్య ప్రదాతగా, ఆరోగ్యశ్రీని ప్రసాదించిన వ్యక్తిగా, అదేవిధంగా విద్యార్థులకు విద్యా ప్రదాతగా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఎంతోమందిని వైద్యులుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉద్యోగాలను కల్పించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాంటి వ్యక్తి మన మధ్యన లేకపోయినా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మనం ఎప్పుడూ కూడా ఆయన ఆశయాల్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ వర్ధంతి కార్యక్రమానికి వచ్చేసిన నీతి నిజాయితీ పరులు మాజీ శాసనసభ్యులు శ్రీ రవి సూర్యప్రకాష్ రావు గారు, అదేవిధంగా రోడా మాజీ చైర్పర్సన్ శ్రీమలారెడ్డి గారు, రామకృష్ణ గారు, ఈ వర్తక సంఘం నాయకులకి ముఖ్యంగా పేరు పేరున కూడా నమస్కరిస్తూ మరి ఈ రోజున మరి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మరి శివగణేష్ చిన్న వర్తకుల సంఘం ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథుల కింద విచ్చేసిన మరి ఎక్స్ఎమ్మెల్యే గారైన మరి రవి ప్రకాశ్రావు గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ కోఆర్డినేటర్ గారైన గూడూరు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రామకృష్ణ గారికి, ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ అభిమానులందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాజకీయాలలో ఎన్నో మార్పులు వస్తున్నాయి, కానీ ప్రజల గుండెల్లో మరి చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజుకి ఎక్కడికి వెళ్ళినా ఈరోజు చాలామంది దగ్గర ఈరోజు ఈ స్థాయిలో మేము ఉన్నాము అంటే ఖచ్చితంగా అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చదవని ఎంతోమంది మా దగ్గర చెప్పడం, నిజంగా అది మనిషి లేకపోయినా మనిషి కోసం చెప్పుకుంటున్నాం అంటే ఆ రోజు ఆయన తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది పిల్లలు చదువుకోవడం. రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించి 2 సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆయన సేవలను స్మరించుకున్నారు. వైఎస్ఆర్ 16వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మం వద్దనున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాలేపల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పనులతో పాటు పలు ప్రాజెక్టులను వైఎస్ఆర్ నిర్మాణం చేశారన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సీనియర్ నాయకుడు కొవ్వూరు శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా ముందుకు నడిపించి 2 సార్లు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్, కాంగ్రెస్ నాయకులు చామర్తి లీలావతి, బండారు వెంకన్న, ఇజ్జరౌతు సత్యనారాయణ, కంచెర్ల రాజా పండు, కామవరపు వీర్రాజు, రాజు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 16వ వర్ధంతి ఈ సందర్భంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఫోర్ట్ గేట్ విగ్రహం వద్ద వారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరలా అధికారంలో తీసుకొచ్చి 2 పర్యాయాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావటమే కాకుండా ఈ రాష్ట్రంలో సంక్షేమం అంటే ఏంటి, సంక్షేమానికి పర్యాయ పదంగా వైఎస్ రాజశేఖర రెడ్డి నిలిచి ఆయన సంక్షేమ పథకాల ద్వారా అలాగే అనేక ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా
రైతులకు అనేక మేలు చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి నిన్నటి రోజున బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మాధవ్ గారు మా రాహుల్ గాంధీ గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఆయనకు తెలియజేస్తున్నాను, అయ్యా మాధవ్ గారు, మీరు ఆ రకమైన మాటలు మాట్లాడటం మంచిది కాదు. చర్యకు ప్రతిచర్య అంటూ ఉంటుంది. మీరు మా రాహుల్ గాంధీ గారు ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, రాజ్యాంగాన్ని రక్షించాలనే సదుద్దేశంతో ముందుకెళ్తూ ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలను బయటపెట్టడం జరిగింది. మీరు వీలైతే ఎన్నికల సంఘం కానీ అధికారంలో ఉన్న మీరు కానీ అది తప్పు అని నిరూపించండి. ఈరోజు స్వర్గీయ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ మురళీధర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఆయన తనంతరం వచ్చిన ప్రభుత్వాలు కూడా ఆయన్ని అనుకరిస్తూ ఆయన పెట్టిన పథకాలు, ఆయన అమలు చేసిన పథకాల ద్వారానే ఈరోజు రాష్ట్రం నడుస్తూ ఉంది. ఆయన కుమారులు దాన్ని కూడా తూట్లు పొడి చేసి ఈ రోజున రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఈ సందర్భంగా మనం తెలియజేసేది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి అంటే ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఆయనకి ఇచ్చిన ఫ్రీడమ్ని ఆయన వాడుకొని ఆ ఫ్రీడమ్ ద్వారా కాంగ్రెస్లో అనేక సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో చేపట్టి కాంగ్రెస్ని అగ్రస్థానాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. వారి లోటుని తీర్చలేనిదిగా భావిస్తూ ఈరోజు వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. స్థానిక ముమ్మడివారి వీధిలో శ్రీ గణపతి నవరాత్రుల సందర్భంగా బెజవాడ ట్రస్ట్ చైర్మన్ రంగారావు, నాగలక్ష్మి కుమారుడు బెజవాడ వెంకటకృష్ణ, దుర్గాప్రసాద్ మాధురి, ప్రగడ యువరాజ్ కుమార్, పోసిరత్నం దంపతులు గణపతి పూజ నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి గరికమాలను అలంకరించారు. ఆ గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ప్రార్థించారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో 2000 మందికి అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ప్రగడ బాబీ, బూరుగు రాజ్ కుమార్, బెజవాడ మణికంఠ్, దీప్, నితిన్, రాజు, పిల్లాడి చరణ్, పిల్లాడి సుమన్, శివ, విజయ్, గంగా భవానీ, మైథిలి, మాధురి బాల, దుర్గా నిరంజన్, పిల్లాడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. गणेश महाराज की స్థానిక 23వ వార్డ్ నందివాడ వారి వీధిలోని శ్రీ వజ్ర గణపతి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పూసరపు వీరేంద్ర కుమార్, ఆశా దంపతులు, పొత్తూరు వెంకట సత్యనారాయణ, సుమా దంపతులు శ్రీనిధి భజన మండలిచే గానామృతం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, భజన కార్యక్రమం జరిగింది. తొలుత నాగుమిల్లి గుప్తా, శిరీష దంపతులు, నాగుముల్లి శ్రీనివాస్, హేమలత దంపతులు, బిఎం రామ్మూర్తి, విజయలక్ష్మి దంపతులు నిత్య పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి ఏకాదశ హారతులు ఇచ్చిన అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు చందా, సత్రం మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, పేరూరి మహేంద్రనాథ్, సరిదే ధన వెంకటేశ్వరరావు, కసమర్లపూడి చంద్రకాంత్, మారడుగుల సుబ్బయ్య, వానపల్లి మురళీకృష్ణ, నంబూరి కృష్ణ, చైతన్య, సోమిశెట్టి భీమేశ్వరరావు, జ్యోతిరామ్, విటలే మోరే, వాకచర్ల భరత్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసుడు వారిని
పూజ జరిపించుట అందరూ కలసే విడిచికి వెళ్ళి శ్రీని పెట్టి ఆభరణాలు అంటామని పిలుచెనుగా భక్తవ శంకర బ్రహ్మదేవులకు ప్రథమ తాంబూలం ఇచ్చెనుగా ఆడపడు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రివర్ ఫ్రంట్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. ఎంపీ దగ్గుబాటి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి పనుల పరిశీలన. ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ స్థానం సుస్థిరం. అజ్జరపు వాసు ఆధ్వర్యంలో ఘన నివాళులు. పట్టుదలకు మారుపేరు హరికృష్ణ. గన్ని కృష్ణ కార్యాలయంలో జయంతి. పవన్ కళ్యాణ్ గొప్ప మానవతావాది. కొనియాడిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ప్రజల మనసులో చిరస్మరణీయుడు వైఎస్ఆర్. టీకే ఆధ్వర్యంలో పేపర్ మిల్లు వద్ద నివాళులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.